హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్లో క్యాబేజ్ మంచూరియన్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకున్నాము. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఎక్కడైతే ఒక చిన్న క్యాబేజ్ తీసుకున్నాను. నీట్గా సన్నగా కట్ చేసేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసిన దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, క్యాబేజ్ కొంచెం ఉప్పు పీల్చేస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని చక్కగా అన్నిటినీ కలిసేలాగా కలిపేసుకోవాలి. క్యాబేజీ ఆల్రెడీ కడిగా కాబట్టి దాంట్లో తడిదనం ఉంటుంది. ఈ తడే నాకు సరిపోతుంది. మీకు సరిపోలేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్ మైదా, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసేసుకొని చక్కగా కలిసిపోయేసుకోవాలి. నాకైతే ఈ తడే సరిపోయింది. సరిపోలేదని అంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇలాగా మనకి ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా వస్తే సరిపోతుంది. అంతే, ఇంత కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనకి మంచిగా మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోతాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఇప్పుడు ఒక్కొక్కటి బాల్ లాగా వేసేసుకోవాలి. ఈ మంచూరియన్స్ని మనకి ఏ సైజ్ కావాలనుకుంటున్నారో ఆ సైజ్ చేసేసుకోవాలి. ఫస్ట్ 1 మినిట్ డిస్టర్బ్ చేయకూడదు. ఆ తర్వాత స్పూన్ కానీ ఇలా గెరెట్ కానీ తీసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి విడిపోకుండా. అన్ని వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు పడుతుంది. ఇలాగా లోపల దాకా కుక్ అవ్వాలి మనకి. ఇలా బుడగలన్నీ తగ్గిపోయిన తర్వాత తీసేసి నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. మరి నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్లో ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసి పెట్టేసుకోవాలి. కింద కార్న్ ఫ్లోర్ అడుగున సెటిల్ అయిపోతుంది. అలా కాకుండా చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని అందులోకి సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ గార్లిక్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని అది కూడా వేసేసుకోవాలి. మనకి వెజ్జెస్ అన్నీ కొంచెం పంటికి తగిలితే కొంచెం క్రంచీగానే ఉండాలి. ఒక 30 సెకండ్స్ అలా సాటే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు టమాటో కెచప్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వెనిగర్, అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా జస్ట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి సాసెస్లో మనకి ఉప్పు అలాగే సీజనింగ్ ఉంటుంది కాబట్టి నేను ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ వేస్తున్నాను. మీ దగ్గర బ్లాక్ పెప్పర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి. సోయా సాసుల్లో మనకి సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది. ఒకసారి జస్ట్ అలా కలిపేసేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ స్లర్రీని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకున్న తర్వాత జస్ట్ అలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న వెంటనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులోకి వేసేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మొత్తం కోట్ అయ్యేలాగా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. మనకి ఈ మొత్తం డ్రై అయిపోతుంది. అంతవరకు వేయించేసుకోవాలి. కొంచెం వెట్గా కావాలన్న వాళ్ళకు ఈ స్టేజ్లో ఆపేసుకోవచ్చు. నేను కొంచెం డ్రైగా చేస్తున్నాను. ఇలా మొత్తాన్ని డ్రైగా చేసేసుకొని లాస్ట్లో పైనుంచి కొత్తిమీరని వేసేసుకోవచ్చు. మీకు కావాల్సిన వెజ్జెస్ మీరు వేసుకోండి. దీంట్లోకి క్యాప్సికమ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు. నేను జస్ట్ ఉన్న వాటితోనే చేసేస్తున్నాను. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటే అంతే రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్